పేరు మీది పెత్తనం మాది అన్నట్టు తయారైంది ఆ నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల తీరు. మండలానికో నేత బయలుదేరి తాము చెప్పిందే జరగాలి అంటున్నారు. కేసులైనా మున్సిపాలిటీ మురికి కాల్వలైనా కదలాలి అంటే తమ మాటే శాసనమంటూ హుకుం జారీ చేస్తున్నారు. దీంతో ఆ షాడో ఎమ్మెల్యేల తీరు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. తాను గెలిస్తే తమతోనే ఉంటానంటూ ఇచ్చిన మాట ఏమైంది అంటూ స్థానికులు ఆ ఎమ్మెల్యేను ప్రశ్నిస్తున్నారంట. ఇంతకీ ఎవరా నేత, ఏంటా నియోజకవర్గం? మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల ఆధిపత్యం సాగుతోంది. వారి తీరుతో అధికారులతో పాటు నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ పని జరగాలన్నా తమ వద్దకే రావాలంటూ గ్రామాలలో, మండలాలలో షాడో ఎమ్మెల్యేలు తామే ఎమ్మెల్యేలుగా ఫీల్ అయిపోతూ హుకుం జారీ చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే గడ్డం వినోద్ మంత్రి పదవి దక్కించుకోవడం కోసం ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొట్టడం, స్థానికంగా ఉండకపోవడంతో షాడో ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారని సొంత పార్టీ నాయకులే బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. నెన్నెల మండలమైన కాశీపేట, తాండూరు, బెల్లంపల్లి, వేమనపల్లి, కన్నేపల్లిలో షాడోల ఆధిపత్యం తీవ్రంగా పెరిగిందనే టాక్ నడుస్తోంది. తామే ఎమ్మెల్యేలమన్నట్టుగా పెత్తనం చెలాయిస్తున్నారట. పోలీస్ స్టేషన్లో కేసులైనా, తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ కార్డులైనా, మండలాఫీసులో పనులైనా అంతా తమ కనుసన్నల్లోనే జరగాలంటూ అధికారుల్ని ఆదేశించడం, ఒకవేళ చెప్పిన పనులు చేయకపోయినా వారికి వార్నింగులు కూడా ఇస్తున్నారనే వార్తలు గుప్పుమంటున్నాయి. మరోవైపు నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేల ఆగడాలు మితిమీరిపోయాయి. నియోజకవర్గంలో ఎక్కడ ఖాళీ స్థలం కనపడితే చాలు కబ్జాలకు పాల్పడుతూ అడిగిన వారిపై దాడులకు పాల్పడుతున్నారు. ఇలా దందాలతో కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయంటూ ప్రతిపక్షాలు కోడై కూస్తున్నాయి. ప్రభుత్వ స్థలం కబ్జా విషయంలో ఏకంగా ఎంఆర్ఓపై బెదిరింపులకు పాల్పడ్డంతో ఎంఆర్ఓ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయడంపై నియోజకవర్గంలో పెద్ద చర్చ సాగుతోంది. ఇక షాడోలు పనులు చేయాలని అధికారులపై ఒత్తిడి తేవడంతో అధికారులు విసిగిపోతున్నారట. ఇప్పటికే కొంతమంది అధికారులు బదిలీ కోసం ఉన్నతాధికారులకు అర్జీ పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే నియోజకవర్గంలో ఇంత తంతు జరుగుతున్నా ఎమ్మెల్యే మాత్రం స్పందించకపోవడంతో జిల్లాలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఇక షాడో ఎమ్మెల్యేల ఆగడాల విషయం కాస్త ముదిరి పాకాన పడటం ఎమ్మెల్యే వినోద్కు సవాలుగా మారిందట. ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వండి, ఇక్కడే ఇల్లు కట్టుకుని మీతోనే ఉంటారని చెప్పిన నేత ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో లేకుండా పోవడంతో స్థానికులు ఆవేదనకు గురవుతున్నారు. ఏదైనా ప్రభుత్వ పథకాల పంపిణీ లేదా నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పనులు ఉన్నప్పుడు మాత్రమే సారు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారని నియోజకవర్గంలో జనాలు చర్చించుకుంటున్నారు. తమ గోడు చెప్పుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి బెల్లంపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలోకి వస్తున్నా ఎమ్మెల్యే లేకపోవడంతో నిరాశతో తిరిగి వెళ్లిపోతున్నామని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే ఆయా అంశాలపై దృష్టి సారించకపోతే జనాలలో వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయన రంగంలోకి దిగి షాడో ఎమ్మెల్యేలను అడ్డుకోకపోతే భవిష్యత్తులో మరింత చెడ్డ పేరు వచ్చే అవకాశం లేకపోలేదనే టాక్ ఉంది. మరి ఆ ఎమ్మెల్యే ఇకనైనా కళ్ళు తెరుస్తారా? ఇప్పటికీ తనకంతా తెలుసనే భ్రమలో గడిపేస్తారా? చూడాల్సి ఉంది.